గుడ్ ఆఫ్టర్నూన్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 28న ఎంసెట్ నోటిఫికేషన్, మార్చి 3 నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తుల స్వీకరణ. తెలంగాణ తరహా సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవు, రాజకీయ లబ్ధి కోసమే విపక్షాల విమర్శలన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక పరిణామం, ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పిన మాజీ సీఎం యడ్యూరప్ప. రోజు రోజుకు అడుగంటుతున్న అదానీ సంపద, ప్రపంచ టాప్ 25 సంపన్నుల జాబితా నుంచి అవుట్. నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్స్, 160 పాయింట్ల దిగువన సెన్సెక్స్. ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక ఎన్నికలకు ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్ప ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఇకపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. అయితే రాజకీయాల్లో మాత్రం కొనసాగుతానని యడ్యూరప్ప తెలిపారు. ఎన్నికలకు ముందు ఆయన ఈ ప్రకటన చేయడంపై కన్నడ నాట చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక ఎన్నికలకు ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్ప ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఇకపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. అయితే రాజకీయాల్లో మాత్రం కొనసాగుతానని యడ్యూరప్ప చెప్పారు. ఎన్నికలకు ముందు ఆయన ఈ ప్రకటన చేయడంపై కన్నడ నాట చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ఎంసెట్ ఎగ్జామ్ నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 28న ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 3 నుంచి ఏప్రిల్ 4 వరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అదనపు రుసుముతో మే 2 వరకు దరఖాస్తు చేసుకునే సౌలభ్యాన్ని కల్పించారు. ఏప్రిల్ 30 నుంచే విద్యార్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. మే 7, 8, 9 తేదీల్లో ఇంజనీరింగ్, మే 10న 11న అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. అటు ఈసారి బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్స్ కూడా ఎంసెట్ ద్వారానే నిర్వహించనున్నారు. ఎంసెట్ షెడ్యూల్ పై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, చెప్పండి, ఎంసెట్ షెడ్యూల్ పై మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ ను కొద్దిసేపటి క్రితం తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేయడం జరిగింది. ఫిబ్రవరి 28 నోటిఫికేషన్ విడుదల అవుతుంది. మే 7 నుంచి మే 11 వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహిస్తారు. మే 7, 8, 9 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు, మే 10, 11 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 3 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తుల చివరి తేదీ ఏప్రిల్ 10 వరకు నిర్ణయించడం జరిగింది. ఏప్రిల్ 12 నుంచి 14 వరకు ఎవరైతే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళంతా కూడా ఏదైనా ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది. 250 రూపాయల ఫీజుతో, లేట్ ఫీజుతో ఏప్రిల్ 15 వరకు కూడా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే 500 రూపాయల ఫైన్ తో ఏప్రిల్ 20 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. 5,000 రూపాయల ఫైన్ తో మే 2 వరకు కూడా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 30 నుండి ఆన్లైన్ లో ఎంసెట్ హాల్ టికెట్స్ అందుబాటులో ఉంటాయి. ఇంకా పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్ ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఎంసెట్ ఫీజు 500 రూపాయలు, ఇతరులు ఎంసెట్ ఫీజు 900 రూపాయలు నిర్ణయించడం జరిగింది. అలాగే ఈసారి ఎంసెట్ ద్వారా తొలిసారి బీఎస్సీ నర్సింగ్ సంబంధించిన అడ్మిషన్లు కూడా భర్తీ చేసేందుకు ఈసారి ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా చేయనున్నామని చెప్పేసి తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ చెప్పడం జరిగింది. గత ఏడాది లాగానే ఈసారి కూడా ఎంసెట్ లో ఇంటర్ మార్కుల వెయిటేజీ లేదు. పరీక్షలో వచ్చిన ర్యాంక్ ఆధారంగానే
అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగనుంది. రైట్ రాజశేఖర్, థ్యాంక్ యూ. ఇతర వార్తలకు వస్తే లైఫ్ సైన్సెస్ రంగానికి హైదరాబాద్ ప్రపంచ హబ్గా మారిందన్నారు మంత్రి కేటీఆర్. ప్రపంచంలోని 3వ వంతు వ్యాక్సిన్ల ఉత్పత్తి హైదరాబాద్లోనే జరుగుతోందన్నారు. టాప్ 10 ప్రపంచ ఫార్మా కంపెనీల్లో 4 కంపెనీలు తెలంగాణలో కార్యకలాపాలు సాగిస్తున్నాయని చెప్పారు. తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగానికి మరింత బలోపేతం చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. ఈ మేరకు హైదరాబాద్ వేదికగా బయో ఆసియా సదస్సును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. The importance of life sciences, pharmaceuticals, and of course, the development of holistic healthcare. With our vision to develop, promote, and propagate an enabling ecosystem, we are proud to state that Hyderabad is the only city in the country that has an ever-growing Genome Valley, an expanding medtech park, and an upcoming pharma city, which will be the world's largest pharma cluster. The state-of-the-art infrastructure, combined with progressive policies and proactive execution on the part of the government, has not only distinguished us as a progressive state, but also enhanced our share and contribution to positive health outcome nationally and globally. If you remember, we had set out a vision of doubling our ecosystem value to $100 billion by 2030. A lot of people felt it was too ambitious, but I'm pleased to announce today that the ecosystem value in Telangana, in Hyderabad, has already touched $80 billion only in 2022. Given the current momentum, I am confident that we will achieve our target of $100 billion by 2025 itself. The growth is evident from the fact that we've been able to attract slew of investments of more than $3 billion over the last 7 years into life sciences. During the same period, we have created a total employment of more than 4.5 lakh or 450,000 new jobs. Our ultimate aim is to make Telangana the knowledge capital of the world's life sciences industry. A key component of this growth in the life sciences sector is continuous innovation. We already serve more than 1,000 life sciences companies globally, including the top 10 pharmaceutical companies in their innovation journey. This is being done through the cutting-edge work being executed by research and development and technology partners like Aragen, Sai, Syngene, Deloitte, Accenture, Tech Mahindra, among many others. I'm delighted that 4 of the top 10 global innovator companies now have a direct presence in Hyderabad through their dedicated centers. Hyderabad is regarded as the epicenter for drug discovery and development services in Asia. The capital city of Telangana offers one of the best state-supported business ecosystems in the country with significant focus on life sciences. We have all the requisite elements of relatively low cost of doing business, more than 3 million square feet of multi-tenanted facilities in Genome Valley, abundant supply of skilled, semi-skilled think force, leading academic institutions and research centers. Hyderabad is that city where biology meets technology, where life sciences meets data sciences. And technology, as we all know, has the ability, has the potential to work as a force multiplier, to change the way we think about healthcare, to change the way we think about life sciences and how it is going to evolve. I hereby announce that we will work on a program to position Hyderabad as the health tech mecca of the world. Telangana contributes to 40% of India's pharmaceutical production and is home to more than 1,000 life sciences companies, and we are growing every day. We are the only region in the world to have more than 200 US FDA-approved sites for pharmaceutical manufacturing, which produce both innovator and generic medicines. Our capability will be further strengthened with the launch of Hyderabad Pharma City, which is the world's largest and sustainable integrated pharma park. Hyderabad has been leading biological production in the country with its key players like Dr. Reddy's Laboratories, Biological E, Bharat Biotech, Shanta Biotech, Aurobindo, Hetero,
Gland Pharma, and Virtuo Biotech. We are now establishing a Biopharma Hub, a B Hub, which is a first of its kind growth phase center and Biopharma scale-up manufacturing facility. బ్యాక్ టు న్యూస్. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణను అభివృద్ధి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతోందన్నారు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ జాతీయ రహదారి నుంచి కుంటాల జలపాతానికి వెళ్లే రహదారిపై వంతెన నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ వంతెన నిర్మాణానికి 3,30,00,000 రూపాయలను ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ఇటు ఖమ్మం నగరంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విస్తృతంగా పర్యటించారు. మోమినాన్ బజార్ ప్రభుత్వ పాఠశాలలో మన బస్తీ మన బడి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేసిన పనులను ఆయన ప్రారంభించారు. 68 లక్షల రూపాయల వ్యయంతో పాఠశాలలో ఏర్పాటు చేసిన మౌలిక వస్తువులను ఆయన పరిశీలించారు. అనంతరం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మంత్రి వెంట ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు రాములు నాయక్, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు ఉన్నారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. 25 రోజుల్లోనే 51 లక్షల మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. దాదాపు 9 లక్షల మందికి పైగా రీడింగ్ గ్లాసెస్ అందించినట్లు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. కంటి వెలుగుతో ప్రజలకు ఆనంద బాష్పాలు వస్తుంటే ప్రతిపక్షాలకు కన్నీళ్లు వస్తున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కంటి పరీక్షలు చేయించుకున్న వారి సంఖ్య 50 లక్షల మార్కును దాటింది. 25 రోజుల్లోనే 51,86,486 మందికి కంటి పరీక్షలు పూర్తి చేశారు. 16 లక్షల మంది నేత్ర సమస్యలతో బాధపడుతున్నట్టు గుర్తించారు. మరో 35 లక్షల మందికి ఎలాంటి సమస్యలు లేవనే నిర్ధారణ అయింది. 25 పనిదినాల్లో ఇంత పెద్ద సంఖ్యలో పరీక్షలు చేయటం, అవసరం ఉన్నవారికి కళ్లద్దాలు అందజేయటం గొప్ప విషయమన్నారు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. కంటి వెలుగు విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి, సహకరిస్తున్న మున్సిపల్, పంచాయతీ శాఖలకు, జిల్లా కలెక్టర్లకు, వివిధ విభాగాల అధికారులకు ప్రతి ఒక్కరికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. సిద్దిపేటలోని ఏకలవ్య భవన్లో నిర్వహించిన శిబిరంలో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్వయంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. కంటి పరీక్షలు చేయించుకోవడానికి వచ్చిన వారితో ముచ్చటించారు. చాలా మంది తమకు దృష్టి లోపాలు ఉన్నా చిన్న సమస్య కదా అని వదిలేస్తూ కాలం గడుపుతుంటారు. చివరికి అది పెద్ద సమస్యకు దారితీస్తుంది. దీనికి పరిష్కారంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సామూహికంగా ప్రపంచంలో ఇంత పెద్ద కంటి వెలుగు కార్యక్రమం ఎక్కడా జరగలేదు. తమ పెద్ద కొడుకులా సీఎం కేసీఆర్ ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారంటూ రాష్ట్రంలోని ప్రజలు సంతోషిస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రభుత్వ లక్ష్యం చాలా పెద్దదని, ప్రపంచంలో అతిపెద్ద కంటి పరీక్ష కార్యక్రమంగా రికార్డు సృష్టించేందుకు కష్టపడుతున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి కంటి సమస్యలు దూరం చేయాలన్నదే తమ లక్ష్యమని, అంధత్వరహిత తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికి కూడా పరీక్ష జరగాలి, ప్రతి ఒక్కరికి కూడా అవసరమైన వారికి అద్దాలు ఇప్పించే విధంగా ప్రజాప్రతినిధులు మరింత ఉత్సాహంతో పనిచేసి జిల్లాలో ప్రతి ఒక్కరికి పరీక్ష చేసే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుతూ ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చాలా చోట్ల కూడా కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. క్యాంపు జరిగినన్ని రోజులు కూడా చాలా ఎఫెక్టివ్గా అక్కడే ఉండి సర్పంచులు, కౌన్సిలర్లు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉండి చేయిస్తున్నారు. యావరేజ్గా చూస్తే స్టేట్లో సిద్దిపేట జిల్లా ఫస్ట్ ప్లేస్లో ఉంది. 1,68,062 మందికి ఇప్పటిదాకా సిద్దిపేట జిల్లాలో పరీక్ష చేశాం. అంటే జిల్లా ప్రజలు బాగా ఉపయోగించుకుంటున్నారు. కంటి వెలుగుతో ప్రజలకు ఆనంద బాష్పాలు వస్తుంటే ప్రతిపక్షాలకు కన్నీటి బాష్పాలు రాలుతున్నాయని ఎద్దేవా చేశారు.
కంటి వెలుగును ఢిల్లీ, పంజాబ్ సీఎంలు ప్రశంసించిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో 8 నెలల పాటు కంటి వెలుగు నిర్వహించగా ఈసారి 100 పని దినాల్లోనే పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణ కోసం ప్రభుత్వం 250 కోట్లు కేటాయించింది. అవసరమైతే మరికొన్ని నిధులు ఇవ్వడానికి సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు. తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటికే పలు శాఖల్లో ఖాళీలు నింపే ప్రక్రియ చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు విద్యాశాఖలోని ఖాళీలను భర్తీ చేయడంపై దృష్టి సారించింది. గురుకులాల్లో 11,687 ఖాళీల పోస్టులను గుర్తించిన ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనుంది. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పెద్ద ఎత్తున కొనసాగుతున్నది. దానిలో భాగంగా త్వరలో గురుకుల పాఠశాలల్లో భారీ ఎత్తున ఖాళీల నియామకానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసే దిశగా తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ముమ్మర కసరత్తు చేస్తున్నది. పరీక్ష నిర్వహణకు సంబంధించి ప్రణాళికలను రూపొందించడంలో నిమగ్నమైంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖలకు తమ గురుకులాల్లో ఖాళీలను గుర్తించి మొత్తంగా 9,096 పోస్టులకు ప్రతిపాదనలను పంపగా దానికి ప్రభుత్వ ఆమోదం కూడా లభించింది. ప్రభుత్వం అదనంగా 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 గురుకుల డిగ్రీ కళాశాలలను మంజూరు చేసింది. వాటికి ప్రభుత్వం మంజూరు చేసిన 2,591 పోస్టులకు ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలిపింది. దీంతో మొత్తంగా గురుకులాల్లో 11,687 పోస్టులను గుర్తించారు. వాటిలో లెక్చరర్, ప్రిన్సిపల్ తదితర పోస్టులను ట్రిప్ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు. నోటిఫికేషన్ల విడుదల మొదలు పరీక్ష తేదీల ఖరారు వరకు అనుసరించాల్సిన ప్రణాళికలను తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు రూపొందిస్తున్నది. గురుకులాల్లో భర్తీలో భాగంగా తొలుత డిగ్రీ, జూనియర్ గురుకుల పాఠశాలల్లోనే లెక్చరర్ పోస్టుల భర్తీని చేపట్టాలని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయించింది. ఆ తర్వాత ప్రిన్సిపల్ పోస్టులు, ఆపై పీజీటీ, టీజీటీ తర్వాత సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి ప్రణాళికలను రూపొందిస్తున్నది. ఇప్పటికే రోస్టర్ ప్రాతిపదికన ఆయా పోస్టుల రిజర్వ్ ప్రక్రియను పూర్తి చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఆయా పోస్టుల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లను జారీ చేసేందుకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు సిద్ధంగా ఉంది. కాళేశ్వరం ఆటోమేషన్ సత్ఫలితాలు ఇస్తోంది. దీంతో ఈ విధానాన్ని అన్ని ప్రాజెక్టులకు విస్తరించాలని సర్కార్ భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన కాలువలు, రిజర్వాయర్ల వద్ద సెన్సార్లను బిగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ వెల్లడించారు. ఈ ఏడాది నుంచే ఆన్లైన్ మానిటరింగ్ అమలు చేయనున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అమలు చేస్తున్న తెలంగాణ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ సత్ఫలితాలనిస్తోంది. దీంతో ఈ విధానాన్ని ఈ ఏడాదే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఎంపిక చేసిన ప్రాంతాల్లో సెన్సర్లను బిగించామని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ వెల్లడించారు. జలసౌధలో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి వసార్ ల్యాబ్ కన్సల్టెన్సీ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణా, గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులు, చెరువులన్నీ ఆటోమేషన్ చేసేందుకు చేపట్టిన టీఐడిఎస్ఎస్ పనుల పురోగతిని సమీక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో విజయవంతంగా అమలు చేస్తున్న ఆటోమేషన్ విధానంతో రిజర్వాయర్లు, పంప్ హౌజులు, కాలువల్లో నీటి ప్రవాహాలు, ఇన్ఫ్లోలు, అవుట్ఫ్లోల రియల్ టైం డేటా అందుబాటులోకి వచ్చింది. దీంతో విడతల వారీగా రాష్ట్రంలోని మొత్తం ప్రాజెక్టులకు విస్తరించాలని నిర్ణయించారు. మొత్తంగా 77 ప్రాజెక్టులు, 75 పంప్ హౌజులు, చెరువులన్నింటినీ డిఎస్ఎస్తో అనుసంధించాలని నిర్ణయించారు. తొలి దశలో రిజర్వాయర్లు, వాతావరణ, వర్షపాత డేటా, ఇన్ఫ్లో, అవుట్ఫ్లోల అంశాలను పూర్తి చేయనున్నామని రజత్ కుమార్ తెలిపారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతగా 8 ఇరిగేషన్ సైట్లో పర్యాటక అభివృద్ధి పనులను చేపట్టామని, అందుకు అనువైన సైట్లను ఎంపిక చేశామని రజత్ కుమార్ తెలిపారు.
8 ఇరిగేషన్ సైట్లో 8 గెస్ట్ హౌజ్ల నిర్మాణాన్ని పీపీపీ పద్ధతిలో రాష్ట్ర పర్యాటక శాఖ డెవలప్మెంట్ కార్పొరేషన్కు అప్పగించనున్నారు. మొత్తంగా 22 గెస్ట్ హౌస్లతో పాటు వాటి ల్యాండ్ పార్సిళ్లను ఖరారు చేసి టూరిజం శాఖకు ప్రతిపాదించారు. టీఎస్టీడీసీ బృందం ఆ సైట్లను ఇప్పటికే సందర్శించింది. ఏప్రిల్ 1 నాటికి పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు రజత్ కుమార్. అంతర్రాష్ట్ర జల వివాదాలు, కాలువల ఆటోమిషన్ తదితర అంశాల సంబంధిత అధికారులతో రజత్ కుమార్ సమీక్షించారు. కాళేశ్వరం 3వ టీఎంసీపై సుప్రీంకోర్టు స్టే ఎత్తివేయటం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి తాగునీటి పనులకు అనుమతి లభించడంపై హర్షం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ మౌలాలిలోని చారిత్రక మెట్ల బావిని దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది. 5 దశాబ్దాలుగా జోనల్ రైల్వే శిక్షణా సంస్థ నీటి అవసరాలు తీరుస్తున్న ఈ వారసత్వ బావి కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పునరుద్ధరణ పనులు చేపట్టింది. దీంతో 2 శతాబ్దాల ఘన చరిత్ర ఉన్న మెట్ల బావి కొత్త అందాలను సంతరించుకొని అందరినీ ఆకట్టుకుంటుంది. సికింద్రాబాద్ మౌలాలిలోని మెట్ల బావి గురించి పరిచయం అవసరం లేదు. అంతటి ఘన చరిత్ర ఈ బావి సొంతం. మౌలాలిలోని జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో 200 ఏళ్ల నాటి ఈ వారసత్వ బావి ఉంది. నీటి వనరులకు రైల్వే మంత్రిత్వ శాఖ ఇచ్చిన ప్రాధాన్యతకు అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే దీన్ని పునరుద్ధరించింది. ఈ బావి 5 దశాబ్దాలుగా జోనల్ రైల్వే శిక్షణా సంస్థ నీటి అవసరాలను తీరుస్తోంది. 6 లక్షల వ్యయంతో పునరుద్ధరణ పనుల ప్రాజెక్టును చేపట్టారు. మెట్ల బావి లోతు దాదాపు 50 అడుగులు. ఈ హెరిటేజ్ బావి రోజుకు ఇప్పటికీ 1,00,000 లీటర్ల నీటిని అందిస్తోంది. అందుకే దీన్ని పునరుద్ధరణకు ప్రాధాన్యతనిచ్చారు. బావిని నైలాన్ మెష్ తో కప్పారు. తద్వారా ఆకులు లేదా ఇతర పదార్థాలు పడకుండా నీటిని శుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు. అనునిత్యం ఈ శుభ్రపరిచే పనులు కొనసాగుతున్నాయి. ఈ వారసత్వ బావి చుట్టూ తాజాగా పెయింటింగ్ పనులు చేపట్టారు. బావి మరింత అందంగా కనిపించేలా LED లైటింగ్లతో సుందరీకరించారు. వారసత్వ మెట్ల బావి పునరుద్ధరణ కోసం హైదరాబాద్ డివిజన్ జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చేపట్టిన చొరవపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇంత మంచి పని చేపట్టిన స్థానిక అధికార యంత్రాంగాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అభినందించారు. దక్షిణ మధ్య రైల్వే పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. మౌలాలిలోని మెట్ల బావికి 2 శతాబ్దాల ఘన చరిత్ర ఉంది. స్వాతంత్ర్యానికి పూర్వం నిజాం కాలానికి చెందిన ఈ బావికి ఎంతో చారిత్రక ప్రాధాన్యత కూడా ఉందంటే అతిశయోక్తి కాదు. మొదటి సాలార్ జంగ్ హయాంలో దీన్ని నిర్మించారు. అప్పట్లో మామిడి తోటలకు కావాల్సిన నీటి కోసం ఈ మెట్ల బావిని ఉపయోగించారు. నీటిపారుదల సిబ్బంది నివాసం కోసం బావికి ఉత్తరం వైపు గోడకు సమాంతరంగా 10 గదులను నిజాంలు నిర్మించారు. స్వాతంత్ర్యానంతర కాలంలో 1966 సంవత్సరంలో ఈ బావి ఉన్న ప్రాంతం దక్షిణ మధ్య పరిధిలోకి వెళ్ళింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా రైల్వే సంస్థ నీటి అవసరాలను తీరుస్తోంది. అందుకే దక్షిణ మధ్య రైల్వే చొరవ తీసుకుని మరీ ఈ పునరుద్ధరణ చర్యలను చేపట్టింది. బావిని సుందరంగా తీర్చిదిద్దింది. ప్రజా సంక్షేమం అభివృద్ధే ప్రభుత్వం ధ్యేయమన్నారు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. నిర్మల్ జిల్లా భైన్సాలో 684 మంది లబ్ధిదారులకు ఆయన భూపట్టాలు పంపిణీ చేశారు. అనంతరం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ రాంబాబుతో పాటు స్థానిక బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందరికీ అందిస్తున్నామని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి స్పష్టం చేశారు. కార్యక్రమం రావడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా మరి అడిషనల్ కలెక్టర్ గారు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ అనుబంధ దేవాలయమైన బద్దిపోచమ్మ బోనాల మండపాన్ని అద్భుతంగా నిర్మించేందుకు మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే రమేష్ బాబు. ఆలయ విస్తరణ కోసం సేకరించిన స్థలాన్ని కలెక్టర్ అనురాగ్ జయంతి ఇతర అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. మంత్రి కేటీఆర్ చొరవతో 50 కోట్ల రూపాయలతో పోచమ్మ ఆలయంలో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలపై నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఎమ్మెల్యే రమేష్ బాబు కోరారు. వారందరికీ కూడా